నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11వ తారీఖున బై ఎలక్షన్ జరుగుతుంది. మరి ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న షేక్పేట్ డివిజన్లో ఉన్నాము. మరి ఇక్కడ మనతో పాటు ఇక్కడ లోకల్ వాసి ఉన్నారు. మరి ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ పార్టీ గెలవబోతుంది, ఆయన ఓటు ఎవరికి వేయబోతున్నాడు, ఈ బై ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుంది, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? 100% బీఆర్ఎస్ఏ గెలవబోతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మేము మా నియోజకవర్గం కాదు ఇది, మేము ఆర్మూర్ నుండి వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ కోసం పనిచేస్తూ ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తా ఉన్నారు, సార్ కావాలా, కేసీఆర్ కావాలా, మళ్ళీ కేసీఆర్ కారే రావాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి మైనార్టీల సంక్షేమం కొరకు పెద్దపీట వేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారే. మరి ఈ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని తుంగలో దొక్కుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా మైనార్టీలకు ఇమాం మోజంలకు తనఖా కావచ్చు, అదేవిధంగా రంజాన్ పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి ఈ యొక్క ఏదైతే తోఫా ఇచ్చిరో రంజాన్కు వాటిని కూడా బంద్ చేసిర్రు. ఇమాం మోజంలకు తనఖా లేదు. మైనార్టీల సంక్షేమాన్ని మొత్తం తుంగలోకి తొక్కినటువంటి రేవంత్ ప్రభుత్వానికి ఈసారి గట్టిగా బుద్ధి చెప్తాం, వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా ఈరోజు జూబ్లీ హిల్స్ తీర్పు ఉండబోతుందని చెప్పేసి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఏ అక్కని కదిపినా కానీ, ఏ చెల్లిని కదిపినా కానీ మాకు తులం బంగారం ఇస్తాన్నాడు, ఇవ్వలేడు. 4000 పెన్షన్ను 6000 చేస్తామన్నారు, చెయ్యలేదు. మరి మైనార్టీలకు రంజాన్ తనఖా బంద్ చేసిండు, ఇమాం మోజంలకు తనఖా ఏదైతే ఇస్తున్నానో అది కూడా బంద్ చేసిండు. మరి మైనార్టీల పేరు చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం మైనార్టీల ఉసురు తలిగి అంటే ఇప్పుడు మైనార్టీ నుంచే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చింది కదా అజరుద్దీన్కి, మైనార్టీలకు ఏం చేయలేదు అంటున్నారు మీరు? అందరూ నవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే అసలు అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ పదవే లేదండి, ఎట్లా మైనార్టీ మంత్రి పదవి ఇస్తారు? ఇది కేవలం మరి గత నెల రోజులుగా వారు ఓటమి చెందుతురు, ఓడిపోతున్నామిగా మరి మొత్తం ఎవరు ఓట్లు వేయట్లేదు, మాకు మైనార్టీలు కూడా ఈసారి డోకా ఇచ్చేటట్లున్నారు, పెద్ద గుణపాఠం చెప్పేటట్లున్నారని భయంతో ఓటమిని ఒప్పుకున్నట్టే వీళ్ళు. ఎందుకంటే 2 ఏళ్లుగా ఒక్క మైనార్టీని పట్టించుకొని వీళ్ళు ఇవాళ మైనార్టీల ప్రేమ ఒలకబోసి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తున్నారంటే ఇది ఎవ్వరు కూడా నమ్మట్లేదు. కేవలం ఎలక్షన్ స్టంట్గా మాత్రమే దీన్ని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు కానీ మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. మాగంటి గోపీనాథ్, సతీమణి మాగంటి సునీత బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఎక్కువ, రేపు గెలిచినా కూడా రాదు అని అంటున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు చెప్పారండి? వాళ్ళ కుటుంబమే 40 ఏళ్ళుగా రాజకీయ పరంగా రాజకీయంలో ఉన్నారు. నిత్యం ఆమె ఎంతోమంది నాయకులను, ఇంటికి వచ్చిన ప్రజలందరినీ కూడా, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా బాధక సాధకాలు, వాళ్ళ అన్నాలు భోజనాలు అన్నీ చూసుకున్న సునీతమ్మే. కాబట్టి ఇప్పటి వరకు గోపీనాథ్ అన్న గారు ఉండే కాబట్టి ఆమె చేయలేకపోయారు. డెఫినెట్గా మరి వారి వారసత్వంగానే వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో అవకాశం ఇస్తే ఏం చేస్తారన్నది తెలుస్తుంది, అంతే కదండి. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఇవాళ మాట్లాడుతుంది, తిరుగుతుంది, ఇంటింటికి వెళ్తుంది. మరి పనితనం ఎప్పుడు తెలుస్తుంది? ఇన్ని రోజులుగా ఎవరి వెంటైనా కానీ ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. మరి గోపీనాథ్ అన్న విజయం వెనకాల కూడా ఆమె 40 ఏళ్ళుగా వాళ్ళ గోపీనాథ్ అన్న వచ్చినా రాకున్నా, ఉన్నా లేకున్నా ఇంటికి వచ్చిన కార్యకర్తలను చూసుకున్నటువంటి వ్యక్తి సునీతమ్మ గారు. కాబట్టి తప్పకుండా ఆమెకు అంత పరిపూర్ణమైనటువంటి ఆలోచన ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది. తప్పకుండా ఆమె ఈ నియోజకవర్గ ప్రజలకు తప్పకుండా సేవ చేస్తారు, దాంట్లో ఎట్లాంటి సందేహం అవసరం లేదు. మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి, ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నారు ప్రజలు. గోపీనాథ్ గారి వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ఇంటికి వస్తే రిసీవ్ చేసుకునే వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నారు. తప్పకుండా సునీతమ్మ గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. సునీతమ్మ గారు రామన్న గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేయబోతారు. అది కూడా మీరే చూస్తారని చెప్పేసి తెలియజేస్తాం. ఈ 12 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో 12 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడు. పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్, కానీ అన్ని ఏరియాలు స్లమ్ హిల్స్ లాగా ఉన్నాయని అంటున్నారు. ఎవరు చెప్పారండి? మనం ఇట్లా వెళ్తే ముందట ఫ్లైఓవర్ వచ్చింది, ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే బ్రహ్మాండమైనటువంటి, అసలు ఇండియాలో ఉన్నామా మనము ఏదన్నా సింగపూర్లో ఉన్న తరహాలో రామన్న గారు తీర్చిదిద్దురు. ఆ బిల్డింగ్లు చూస్తే అర్థం కాదా అండి? ఎక్కడి ఫ్లైఓవర్లు ఎక్కడండి, ఎట్లాంటి ట్రాఫిక్ ఉంటుండే. ఇప్పుడు చిన్నపాటి వర్షానికే ఒకసారి వర్షం వస్తే కనీసం మెయింటెనెన్స్ చేయలేనటువంటి పరిస్థితి. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టినటువంటి రోడ్లను చిన్న చిన్న బొందలు పడితే కూర్చోలేనటువంటి పరిస్థితి వాళ్ళది ఉన్నది. వాళ్ళు మాట్లాడితే ఎలాగండి? కేటీఆర్ గారు హైదరాబాద్ని ప్రపంచంలోనే ఒక
#1 ఐటీ నగరంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పకుండా ప్రజలందరూ అది చూసిర్రు, దాన్ని యాక్సెప్ట్ చేసిర్రు కాబట్టే టౌన్లో 100% సీట్లను ఇచ్చి గెలిపించారు పోయినసారి. ఇప్పుడు కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఉందో వాటినే వీళ్ళు రంగులు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. అది చాలా సునిశ్చితంగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతకుముందు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, మాకు ఒక రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదు. ఇంతకుముందు మేము తిరుగుతూ ఉంటే రాత్రిపూటనే అనేకమైనటువంటి సార్లు మరి కరెంటు పోతూ ఉంది. అపార్ట్మెంట్లలో అసలు ఇన్వర్టర్లకు, జనరేటర్లకు అన్ని దుకాణాలు బంద్ అయిపోయినాయి ఈ 10 సంవత్సరాలలో. ఇప్పుడు ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ డీజిల్ బిల్లు మోగుతూ ఉంది. ఇది కాదా అండి డెవలప్మెంట్? దీనికి కాదా? ఇక ఇది చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. చివరి ప్రశ్న, మరి ఎలక్షన్ ఎలా జరగబోతుంది? మీకు ఈజీగా గెలుస్తారు అనుకుంటారా, లేకపోతే బాగా కష్టంగా గెలుస్తారా? అంటే ఎలా ఉండబోతుంది కాంపిటీషన్? ఒకటే అన్న, ఎప్పుడైతే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిండో అప్పుడే మా గెలుపు ఖాయమైపోయింది. అంటే వాళ్ళు భయపడిపోయారు, ఆల్రెడీ ఓటమిని అంగీకరించారు. బీఆర్ఎస్ విజయం తథ్యమైపోయింది, బీఆర్ఎస్ విజయం నిశ్చయం అయిపోయింది. ఖాళీ ఇప్పుడు ఏంటంటే మెజారిటీ ఎంత పెంచుకుంటామో డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. విజయం అయిపోయింది, మెజారిటీయే లెక్క ఇప్పుడు బీఆర్ఎస్కు. మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, రైతులు గోసపడుతున్నారు, అందరూ అన్ని వర్గాలు గోసపడుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే కాంగ్రెస్కు చింపపెట్టు లాంటి సమాధానం రాబోతూ ఉంది. మరి వారందరికీ కూడా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే, రానున్నది కేసీఆర్ గారి ప్రభుత్వమే. సారు కారు కేసీఆర్ మళ్ళీ రాబోతుంది. మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కాబోతుంది. గతంలో ఎట్లా ఉన్నామో మళ్ళీ తెలంగాణను మరి దేశంలోనే #1గా మళ్ళీ తీర్చిది. ఎందుకంటే ఎక్కడ ఉన్నటువంటి #1గా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ రిపోర్ట్లు చెప్తున్నాయి, మనం చెప్పుడు కాదండి. 27-28 స్థానానికి వెళ్ళిపోయింది ఒక 2 సంవత్సరాలలోనే. మరి కాబట్టి తప్పకుండా విజయం సునీతమ్మదే, గోపీనాథ్దే. మళ్ళీ ఇక్కడి నుంచే కారు హవా మొదలైపోతుంది. జూబ్లీ హిల్సే దానికి నాంది పలకబోతుందని చెప్పి తెలియజేసుకుంటాం.